ద లార్డ్. యేసుతో జీవించు అనుదిన వర్తమానాలకు మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైన మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మన దినవాక్య ధ్యానంలో 22వ కీర్తన 6-8 వచనములు. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తలాడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారం మోపుము, ఆయన వాణ్ణి విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వాణ్ణి తెప్పించునేమో అందరూ. ఈ యొక్క వచన భాగంలో నేను నరుడను కాను, పురుగును అనే సాదృశ్యం ఇక్కడ దైవత్వాన్ని వ్యక్తము చేస్తూ ఉంది. యేసు ప్రభువు వారు ఆయన యొక్క దీన స్థితిని, తగ్గింపును ఈ యొక్క వచన భాగంలో తెలియచేస్తూ ఉన్నాయి. దేవుడు తన పూర్వీకుల ప్రార్థనలకు జవాబిచ్చాడు. వారికంటే అసలు మానవులందరికంటే అల్పుణ్ణని యేసు ప్రభువారు చెప్పుకున్నారు. నిర్గమాకాండ గ్రంథము 3వ అధ్యాయము 14-15 వచనాలు గమనిస్తే, అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునయ్యున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునన్నవాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెనెను. ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతూ నేను ఉన్నవాడును అనువాడును, అంతేకాకుండా ఉండునన్నవాడుగా ఆయన ఇక్కడ కనబరుచుకున్నాడు. ఉన్నవాడును అనే మహాగణుడు ఇంత దీనస్థితిని ఆయన ఎందుకు అనుభవించవలసి వచ్చిందంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం గనక గమనిస్తే, కాగా మీ పాపంలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పెను. ఈ యొక్క వాక్యభాగము యేసు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని ఇక్కడ సూచిస్తూ ఉంది. ఉన్నవాడును అనే మహాగణుడు పాపంలోనే ఉండి మానవులందరూ కూడా చనిపోతారని, వారి యొక్క పాపములు భరించుటకు ఆయన ఇష్టపడ్డాడు. అందుకే నేను పురుగును అంటున్నాడు. పురుగు అంటే మనుషుల చెప్పుల క్రింద నలిగిపోయే అల్పజీవి. పురుగు కంటే బలహీనమైనది, వికారమైనది, మనుషులు తృణీకారానికి గురయ్యేది మరేదైనా ఉందంటే ఏమీ లేదు. అయితే తాను పురుగునని యేసుప్రభువారు ఎందుకు చెప్పుకున్నారంటే, ఆయన పాపులకు ప్రతిగా వారిలో అతి నీచులు, హీనులు, బలహీనుల స్థానంలో ఆయన వారికి ప్రతిగా ఆ స్థానాన్ని ఆయన తీసుకున్నారు. పాపానికి వ్యతిరేకంగా మండే దేవుని కోపాగ్ని భరిస్తూ పాపి స్థానంలో నిలిచి ఉండబట్టి